నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. అయితే మనకందరికీ తెలిసిందే ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ అని మనం విన్నాం. అయితే అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అసలు ఆ రోజు పూజా విధానం ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? అసలు అక్షయ తృతీయ రోజు మనం వింటూనే ఉంటాం చాలా మటుకు బంగారం కొనాలి అని గూడా అంటారు. అసలు మరి కొనాలా? మరి కొనలేని వాళ్ళు గూడా ఉంటారు. మరి అసలు ఏంది అక్షయ తృతీయ అనేది స్వామి గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. జై శ్రీమన్నారాయణ. అయితే అక్షయ తృతీయ గురించి మీ మాటల్లో మాకు చెప్పండి గురుగారు. అయితే అక్షయ తృతీయ అంటే ఏంటి? అసలు ఎలా వచ్చింది అసలు అక్షయ తృతీయ అని? అయితే ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం 2025 సంవత్సరం, ఈ సంవత్సరంలో మనకి అక్షయ తృతీయ ఈ యొక్క తిథి ఏదైతే ఉందో ఇది 29వ తారీఖు ఏప్రిల్ మాసంలోనే ఉంది. ఏప్రిల్ మాసం 29వ తారీఖే వస్తుంది. కానీ ఈ అక్షయ తృతీయ అనే ఒక పండగ సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అది మనము పరిగణనలో తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకని ఏప్రిల్ 30వ తారీఖున సూర్యోదయానికి తిథి ఉంటుంది కాబట్టి మనం ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ జరుపుకునేటువంటి విధి విధానం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏదైతే అక్షయ తృతీయ ఏప్రిల్ 30, 2025 సంవత్సరం జరుపుకునేటువంటి టైం ఏంటంటే ఆ సమయం ఉదయం 9:40 నుంచి 1:20 వరకు కూడా గోల్డ్, బంగారం, సిల్వర్ ఇలా వాల్యూ కల వస్తువులు ఏవైతే కొనేటువంటి వారి యొక్క ఆచారం కావచ్చు, పద్ధతి, వారి యొక్క నమ్మకం, వారి యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం కొనుక్కునే వారు ఎవరైనా ఉంటే ఆ సమయంలో కొనుక్కుంటే మరీ మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యమైనటువంటిది ఈ 2020 సంవత్సరంలో వచ్చేటువంటి తిథులు. ఇకపోతే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అసలు ఇది ఎలా మొదలైంది అంటే మన పూర్వకాలంలో దక్షిణాది దేశాలు ఉన్నాయి. ఈ దక్షిణాది దేశాల్లో అక్కడ రాజ్యాలు ఉండేవి. దేశాలు ఈ రోజు ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి. ఈ దక్షిణాది రాజ్యంలో ఒకటి మనకి కేరళలో తీసుకుంటే అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. అంటే జనంకి తెలియడం కోసం, ప్రేక్షకులకి తెలియడం కోసం ఒక చిన్న సంఘటన ఏంటంటే అలాంటి రాజ్యాల్లో రాజులు పాలించేటువంటి కాలం ఉన్నది మనకి. ఆ తరువాత ఏమైందంటే ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం దండెత్తేవారు. దేనికి? సంపద కోసం. అక్కడ ఉండేటువంటి సంపద వనరులే కాకుండా రాజ్యం కూడా కావాలని చెప్పి దండెత్తేవారు. ఆ దండేటువంటి సమయంలో ఈ యొక్క దక్షిణాది రాజ్యంలో ఎవరైతే దండెత్తారో వారికి సంపద కనపడకుండా దాచిపెట్టేటువంటి విధానం అండర్ గ్రౌండ్స్ లోను, భూగోళంలో ఒక భూ స్వరంగాల్లోనూ అలాంటి పెద్ద పెద్ద ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనూ దాచిపెట్టేవారు. ఈ దాచిపెట్టినటువంటి తరుణంలో ఈ పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి ఉన్నది. అలాగా దాచిపెట్టిన తరుణంలో ఏ రోజు దాచిపెట్టినారో ఆ రోజు అక్షయ తృతీయ రోజు. అయితే దానికి ఒక కారణం ఉంది. ఆ రోజు దాచిపెట్టడంతో ఇంకొకటి ఏంటంటే ఆ రాజ్యం నుంచి ఎవరైతే దండెత్తుతారో ఆ దండెత్తిన వారికి రాజ్యం మొత్తం కూడా సేకరించడం ద్వారా చిల్లి గవ్వ కూడా దొరకదు. వారికి రాజ్యంలో సంపదే లేదు, ఇక వనరులను ఉపయోగం లేదు, ప్రజలంతా పేదవాళ్ళు, మనం రాజ్యం మీద దండెత్తడం కూడా టైం వేస్ట్ అని చెప్పేసి వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని ద్వారా రాజ్య ప్రజలకి ఆ రాజు ఏం చెప్తారంటే ఆ తిథి నక్షత్ర వారాలు చూసుకొని ఈ రోజున మనం దాచిపెట్టాం కాబట్టి ఆ రాజ్యం మన రాజ్యం మీద దండెత్తలేదు కాబట్టి ఈ రోజు దాచేటువంటిది ఏదైతే ఉందో అది తరతరాలు కూడా ఉంటుంది అని చెప్పి ఆ రోజు నుంచి కొనుక్కునేటువంటి విధానం. అది ఈ రోజు బంగారం వాల్యూ ఉంది కాబట్టి అది కొనుక్కుంటున్నారు. ఆ రోజుల్లో బట్టలు, అలానే తిండి పదార్థాలు, పంటలు పండించుకోవడానికి మొదటిగా వేసేటువంటి విత్తనం, వాల్యూస్ పెళ్లిళ్ళు చేసుకునే దానికి కావచ్చు, అలానే చెల్లెలు, అన్నలు, పెద్దలు, ఆ తల్లిదండ్రులకి పిల్లల దూరమైన వీరందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా కలుసుకునే దానికి ఆ అక్షయ తృతీయ అనేది ఏర్పరిచి ఒక పండగ వాతావరణం ఏర్పరిచేసి ఆ రోజు అన్ని రకాల విందు భోజనాలు ఏర్పరిచినలాగా మనకి కార్తీక మాసంలో ఏదైతే వన భోజనాలు అని చెప్పేసి ఉంటుందో ఆ విధమైనటువంటి విధానంలో దక్షిణాదిన హోమం చేస్తారు. ఆ విధంలోనే ఈ అక్షయ తృతీయ కూడా చేసేది విధి విధానం. కొత్త పంటలు రావడం కావచ్చు, పంటలు పండించుకునేందుకు కొత్తగా వేసేటువంటి విత్తనం, నారు పోయడం, నీరు పోయడం, మందు చల్లడం లాంటివి తరతరాలకి మనిషి జీవనాధారాన్ని పెంచుకునే విధంగా ఏదైతే ప్రక్రియలు ఉంటాయో అవన్నీ కూడా చేసుకునేందుకు ఈ అక్షయ తృతీయ రోజున మంచిది అని చెప్పేసి అక్కడ నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇది పురాణాల్లో లేదు, మన గ్రంథాల్లో లేదు, పురాణాల సైతం అయితే ఇది దొరుకుతుంది మనకి. ఇది ఒకటి అక్షయ తృతీయ.
దీనివల్ల మనకి ఏంటంటే ఆ రోజు నుంచి కూడా ఆ రాజ్యంలో వారు అలవాటు చేసిన దాని ప్రకారంగా ఈ రోజుల్లో కూడా బంగారం కొంటున్నారు అంటే అది వాల్యూ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బంగారం కొనే విధానం ఉంటుంది. బంగారం ఒకటే కాదు, ఏదైనా స్థలాలు ఈ రోజులు అన్ని వాల్యూ కలవే, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, కార్లు, ఇవన్నీ కూడా ఏదైనా అక్షయ తృతీయ రోజు కనుక్కుంటే తరతరాలు ఉంటుంది అనే ఒక నమ్మకం. రెండోది, ఇకపోతే ఈ రోజుల్లో కోల్పోయే చాలా ఉన్నాయి. డబ్బే కాదు, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ మనీ కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. డబ్బు అనేది ముఖ్యమే, కానీ డబ్బే ముఖ్యం కాదు. మానవ జీవితంలో ఆర్థిక సమస్యలే ఉంటాయి, ఆర్థిక వనరులే ఉంటాయి, అన్ని రకాల సంబంధాలు ఆర్థిక సంబంధాలే ఉంటాయి. కానీ ఆ ఆర్థికం కోసం సంబంధాలను వదిలేసుకున్నటువంటి క్రయ ప్రక్రియలు ఈ రోజు నడుస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులకి పిల్లలు పడరు, పిల్లలకి తల్లిదండ్రులు పడరు, పేరెంట్స్కి మనవాళ్ళు పడరు, మనవాళ్ళకి పెద్దవాళ్ళు పడరు, అలానే అన్నా చెల్లెలకి వాళ్ళు పడదు, అలానే భార్య భర్తలకు పడదు. ఇద్దరికి ఫోన్ ఉంటే చెరొక లాక్ ఉంటుంది, వారి ఫోన్ వీరి తీరు, వీరి ఫోన్ వారి తీరు. డబుల్ బెడ్రూమ్ బదులు ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకుంటారు, వారొక బెడ్రూమ్, ఈరొక బెడ్రూమ్, చిల్డ్రన్స్కి ఒక బెడ్రూమ్. సో ఎట్లా అయిపోయిన పరిస్థితి అంటే వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఎవరో తెలియని ముక్కు ముఖం తెలియని వారి దగ్గరికి వెళ్ళి మన పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకుంటారు, వారి వలన రేపటి రోజున బలవుతూ ఉంటారు. ఇది సహజంగా ఉన్నది ఏంటంటే వాల్యూస్ తగ్గుతున్నాయి. రిలేషన్షిప్కి వాల్యూ లేదు. రిలేషన్షిప్ అంటే ఎఫ్ఐఆర్స్ ఇలాంటివి కాదు, బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు పిల్లల మీద పెద్దలకి, పెద్దల మీద పిల్లలకి లేవు. ఈరోజు చదువుకోవాలంటే విదేశాల్లో, పేరు మా అమ్మాయి విదేశాలు చదువుకుంటుంది, మా అబ్బాయి విదేశాలు చదువుకుంటారు, వారు అక్కడ ఏం చేస్తారో తెలియదు, పెద్దలు ఉండి చెప్పే విధానం లేదు, ఎప్పుడో 3 సంవత్సరాలకు వస్తారు వస్తారు, వీరి ఆరోగ్య సమస్యలు తెలియవు. ఇలా ప్రేమలు, ఆప్యాయతలు పెరిగేందుకు ఈ రోజుల్లో తక్కువైనవి కాబట్టి అవి పెంచుకునేందుకు ఈ అక్షయ తృతీయ ఒకటి మనము ఈ సాంప్రదాయ ప్రకారంగా గోల్డ్ కొనడం ఒకటే కాదు, అక్షయ తృతీయ రోజు ప్రేమ అనురాగాలు పెంచుకుంటే ఎవరి మీద, ఎఫ్ఐఆర్స్ ఉన్న బయట వాళ్ళ మీద, ఫ్రెండ్స్ మీద కాదు, ఇంట్లో తోడపుట్టిన వాళ్ళ మీద, బాంధవ్యం ఏర్పరచుకున్న వాళ్ళ మీద ప్రేమానురాగాలు ఆ రోజు నుంచి ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టగలిగితే ఆ రోజు నుంచి నమ్మకం ఏంటంటే బాగుంటాయి, బంధాలు నిలబడతాయి, 7 తరాల పాటు బాగుంటుంది అనే ఒక నమ్మకం. మరొకటి, ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా నమ్మేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బంగారం కొంటే కోటీశ్వరులు అవుతారు, బంగారం కొనకపోతే భిక్షాధికారులు అవుతారు అనేది ఏం లేదు. ఈ రోజున పరిస్థితుల్లో బంగారం కొనుక్కునే స్థాయి ఉంటే బంగారం కొనుక్కోండి. స్థాయి లేని వాళ్ళు, మిడిల్ క్లాస్, మధ్య తరగతి వారు, దానికన్నా దారిద్ర రేఖను తక్కువ ఉన్న వాళ్ళు మనకి భారతదేశంలో చాలా మంది ఉంటారు. వీరందరి పరిస్థితి ఏంటంటే ఏదైనా సరే శక్తిపీఠానికి కానీ, ఏదైనా సరే సముద్రము, నది, చెరువు, కాలువ, కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండం, అందులో స్నానం ఆచరించి ఒడ్డుకు వచ్చిన తర్వాత స్నానం ఆచరించినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వదిలేసి బట్టలు వేరే ధరించేసి ఒడ్డుకు వచ్చిన తర్వాత మట్టి పిరమిదలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కోకోనట్ ఆయిల్తో కానీ ఏదో ఒకటి దాంతో దీపారాయణ చేసిన అటుకులు, బెల్లం కలిపినటువంటి దాన్ని నైవేద్యం పెడితే కూడా అది వారి డైరెక్ట్ గా స్వర్గలోకానికి చేరుకునేటువంటి విధానం కనపడుతుంది. వీరు చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపాలు కూడా అన్ని తొలగిపోతాయి. ఇది కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే చేయాలి. పూర్వీక శాపాలు, పూర్వీక దోషాలు ఏమైనా ఉంటే కూడా ఈ విధానానికి అలాంటి కార్యక్రమాలు నిర్వర్తించుకునేందుకు కూడా ఆ చనిపోయిన కాలం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వర్గలోక దర్శనం చేసుకోవడానికి, స్వర్గద్వార దర్శనానికి ఆ రోజు తలుపులన్నీ కూడా తెరిచి ఉంటాయి స్వర్గలోకంలో. కాబట్టి ఆ రోజున పెద్దలకి కార్యక్రమం ఏదైనా నిర్వర్తించినట్టయితే ఖచ్చితంగా వారి పెద్దలు స్వర్గలోకాన్ని దర్శనం చేసినట్టయితే వీరికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా తొలగిపోతుంది. ఇది అక్షయ తృతీయ రోజు చేయాల్సిన పని. మరొకటి, అక్షయ తృతీయ రోజు కొనడం ఒకటే కాదు, అక్షయ తృతీయ రోజు ఎవరికైనా దానం చేయాలి. బంగారం ఒకటే కాదు, ఫుడ్డే కాదు, వస్త్రదానం, ఫుడ్ దానం, వాటర్, మంచినీళ్ళు దానం, ఏదైనా సరే దానం చేయడం ద్వారా, ఆవు దానం, భూదానం, ఇలాగా ఏదో రకమైన దానం చేయడం ద్వారా వీరి యొక్క ఆస్తి సంపన్నులై ఆరోగ్యాలతో కూడా ఉంటూ కుటుంబం అంతా కూడా ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆప్యాయతలు, అనురాగాలు అన్ని కూడా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది ఒక్క దానంలో మాత్రమే. 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుంది ఆవుకి ఆకుకూర తినిపించడం ద్వారా. ఒక సాధువుకి కానీ, హరిదాసుకి కానీ, బ్రాహ్మణోత్తమునికి కానీ ఏదైనా ఒక పూటకి మోయిను అంటే ఒక పూటకి వారికి ఫుడ్ పదార్థాలు ఇవ్వగలిగితే గనక
100 రకాలుగా పూజలు యజ్ఞాలు చేసినటువంటి పుణ్యఫలం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా అక్షయ తృతీయ రోజు చేయగలిగితే వారికి రానున్నటువంటి దశాబ్ద కాలానికి కూడా తిండి తినడానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. మరొకటి, ఈ అక్షయ తృతీయ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి వారి వ్రతం, అలానే సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్లయితే పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 90 రోజుల్లోపు పెళ్లి అయ్యేటువంటి విధి విధానం కూడా ఉంటుంది. వారికి ఉన్నటువంటి నాగదృష్టి, నరదిష్టి, నాగదోషం, కుజదోషం, కాలసర్ప దోషం, నరదిష్టి, నరఘోష, అలానే శత్రుభయం, శత్రుపేర, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మరొకటి, ఇవన్నీ కూడా చేస్తూ ఆ రోజున ఆవుకి కానీ కుక్కకి కానీ గరిక కానీ, కుక్క గరిక తినదు, ఆవుకి గరిక కానీ ఆకుకూరలు కానీ, అలానే కుక్కకి ఏ కలర్ ఉన్న కుక్కకైనా పర్వాలా, రోడ్డు మీద ఉండేటువంటి బజారు కుక్కలు అంటారు, వాటికి గోధుమ రొట్టెలు 2 తినిపించినట్టయితే ఆ పెద్దలు సంతోషించేసి స్వర్గద్వార దర్శనం అవుతుంది. అంటే స్నానం అందరూ ఆచరించేటువంటి విధానాలు ఉండకపోవచ్చు, వారికి రెమెడీ ఇది. ఈ అక్షయ తృతీయ రోజున ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకొకటి ఉంది, ఏదైనా శక్తిపీఠం కానీ, ఏదైనా శివాలయంలో కానీ, లేదా విష్ణు ఆలయంలో కానీ వీరు ఏదైనా పూజ చేసుకున్న, 5 నారికెలను సమర్పించిన, లేదా ఏదైనా కుంకుమార్చన చేయించిన, కళ్యాణ మూర్తిని చేయించినా కూడా వారికి ఖచ్చితంగా ఆర్థిక సమస్యలే కాకుండా వారికి శత్రుపీడ, శత్రు భయం కూడా తొలగిపోయేసి వారిలో ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఒకటే కాదు, ఇవన్నీ కూడా చేస్తే వీటిలో చెప్పినటువంటి వాటిలో ఏదో ఒకటి చేసినా కూడా ఖచ్చితంగా పుణ్య ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా చేయలేని పక్షంలో కులము, మతము ఏమి లేకుండా చేసేటువంటిది ఒకటి ఉంది. అది ఏంటంటే, ఈ అక్షయ తృతీయ రోజున ఉదయించేటువంటి సూర్యుడు అందరికీ దేవుడు, మతాలకు సంబంధం లేదు సూర్యుడు. ఆ సూర్య భగవానుడికి, ఉదయించే సూర్య భగవానుడికి మనం అన్ని స్నానం ఆచరించి, ఉదయించేటువంటి సూర్య భగవానుడికి 7 ఎండి మిరపకాయలు వచ్చేటువంటి గింజలు, 7 మనకి బ్లాక్ పెప్పర్ సీడ్, నల్ల మిరియాలు ఒక 7 కుడి చేతిలో పెట్టుకొని, ఎడమ చేతిలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఈ కుడి చేతి నుంచి ఇలాగా నీళ్లు అర్పణ చేయాలి. ఉదయించేటువంటి సూర్యునికి నీళ్లు అర్పణ చేసినట్లయితే ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా మనం చెప్పదగినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయలేకపోయినా ఈ ఒక్కటి చేసుకుంటూ గోధుమ రొట్టెలు, గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వతో చేసేటువంటి తీపి, బెల్లం వేసి చేసేటువంటి తీపి పదార్థం ఉదయించేటువంటి సూర్యునికి ఈ ఆజ్ఞ అయిన తర్వాత నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వారిలో విదేశీయానం, చదువుకునేందుకు, వారు ఉన్నత విద్యలు బయటికి వెళ్ళేదానికి, జాబ్లో వెసులుబాటు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. అలానే వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా వెళ్ళిపోతుంది. ఏదైనా అప్పులు పాలై ఉంటే కూడా అవి కూడా తొలుగుతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు ప్రయత్నాలు చేసుకొని అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరు కూడా గొప్పవారు అవ్వాలి. 10 మందిలో ఒకరిలా కాకుండా వీరిని చూసి 10 మంది కూడా శభాష్ అనిపించుకునే స్థాయికి వెళ్ళాలంటే మనం చెప్పినటువంటి పరిహారాలు కానీ, రెమెడీస్ కానీ ఏ ఒక్కటి ఈ కులము, ఈ మతం అని లేకుండా చేసినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి విధి విధానాలు ఉంటాయి. మరొకటి ఉంది, ఈ అక్షయ తృతీయ రోజున ఏదైతే చెడు వ్యసనం ఉంటుందో, ఇది కూడా మతానికి సంబంధం లేదు, చెడు వ్యసనం, సిగరెట్, పేకాట, ఎఫ్ఐఆర్స్ లాంటివి, ఇంకా ఏదైనా చెడు అలవాట్లు ఉంటే కనుక అవన్నీ కూడా ఆ దేవుని, వారు నమ్ముకునేటువంటి దేవుని సాక్షిగా అని చెప్పేసి అని ఈ చెడు వ్యసనాన్ని వదిలివేసినట్లయితే జన్మలో మళ్ళీ ఆ చెడు వ్యసనం జోలు వెళ్ళరు. ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మందు తాగేవారు కానీ, సిగరెట్ తాగేవారు కానీ, ఈ భార్యను వదిలిపెట్టి భర్తలు కానీ, భర్తను వదిలిపెట్టి భార్యలు కానీ ఎడబాటు అయిపోయేసి ఆ దూరంగా ఉండేసి వేరే స్త్రీతో, వేరే పురుషులతో ఉన్నటువంటి విధానం ఉంటే గనక ఖచ్చితంగా ఏదైనా దేవుని మందిరంలో ప్రమాణ పూర్తిగా చేయిస్తే గనక వారి చేత కొట్టిగా ఇష్టపూర్వకంగా చేపిస్తే గనక జీవితంలో మళ్ళీ వాళ్ళు జోలు వెళ్ళరు, ఆ ఒక చెడు ప్రయోగాలు జోలు వెళ్ళరు. ఇది ఖచ్చితంగా అందరూ గమనించుకొని ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అక్షయ తృతీయ రోజులు ఎన్నో జరుపుకోవాలని ఒక ఎలాంటి దేవునైనా పూజించుకోవచ్చు. కాబట్టి అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరు సుసంపన్నంగా, సుస్వాదనంగా, బహుగా అందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బంగారం కొనడం కానీ ఇలాంటి దానాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. అయితే ఇంట్లో ఏ విధంగా పూజా విధానం చేయాలి అసలు ఆ రోజు? ఉదయించే సూర్యుడికి అయితే చేయాలి. ఉదయించే సూర్యుడికి చేసిన తర్వాత మనకి పోలేలు అంటారు, కొన్ని ప్రాంతీయ భాషలో పోలేలు, బొబ్బట్లు ఇలా ఉంటాయి. ఆ ఒక ఏదైతే అక్షయ తృతీయ రోజున ఈ బొబ్బట్లు పెట్టే విధానం,
అక్షయ తృతీయ రోజున చలిబిడి అంటారు. Hmm. మనకి చలిబిడి అంటే మీకు బియ్యం బియ్యం పిండితో పాకంలో వేసి చేస్తారు. అరిసెలు చేసే ముందు ఏర్పడే చలిబిడి. ఈ చలిబిడి నైవేద్యం కూడా స్వామివారికి ఎవరికైనా సరే, విష్ణుమూర్తి కావచ్చు, శివునికి కావచ్చు, అమ్మవారికి కావచ్చు, ఈ చలిబిడి నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి ఉన్నటువంటి విధి విధానాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి లోపాలు, శాపాలు, ఇంకా వీరు ఏదైనా చేతబడి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించబడి ఉండి వారిలో స్ట్రెస్ ఫీల్ ఏమైనా ఉంటే గనక, జాబులో వెసులుబాటు లేని వారు ఉంటే ఇంట్లో పూజించుకునేది మోదుగు ఆకులను దొరుకుతాయి. ఈ మోదుగు ఆకులు కావచ్చు, బాదం ఆకులు కావచ్చు, దానిలో ఆ మోదుగు ఆకులు, బాదం ఆకులు కనుక ఈ యొక్క నైవేద్యం ఏదైతే ఉందో, ఈ యొక్క చలివిడి నైవేద్యం, ఈ చలివిడి నైవేద్యంలో వారు మరిల్లి కూడా సజ్జలు దొరుకుతాయి. ఈ సజ్జలు ఒక రేత్రి ముందుగానే నానబెట్టుకొని, అంటే 30వ తారీఖు అక్షయ తృతీయ ఉంది, 29వ తారీఖు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని వడకట్టేసి ఒక మంచి క్లాత్ లో వేసి కట్టాలి. కట్టిన తర్వాత అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి, స్ప్రౌట్స్ లాగా. ఆ మొలకలు వచ్చినటువంటి స్ప్రౌట్స్ ఏవైతే ఉందో ఇవి చలివిడిలో కలపాలి. ఇవి కలిపినటువంటి చలివిడి, అందులో పాటు ఎండి కొబ్బరి కలిపినటువంటి చలివిడి, ఈ చలివిడి నువ్వులు, తెల్ల నువ్వులు వేయాలి. ఈ చలివిడి పదార్థం ఏదైతే ఉందో ఇది ఏదైనా మీ యొక్క దేవుని మందిరంలో నైవేద్యం పెట్టాలి. దానితో పాటు వడపప్పు, పానకం, ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టాలి. అలానే ఈ నైవేద్యం పెట్టడం ద్వారా ఎండి మనకి ఖర్జూర పళ్ళు నైవేద్యం పెట్టాలి. అంటే వారి వారి విధానం ప్రకారంగా ఏదైతే అందుబాటులో ఉంటే అది పెట్టచ్చు. అందుకని చెప్తున్నాం. దానిమ్మకాయలు నైవేద్యం పెట్టచ్చు, అరటిపళ్ళు నైవేద్యం పెట్టచ్చు. ఆ రోజు పెట్టే నైవేద్యం అయితే ఇదే. ఈ నైవేద్యాలు పెట్టుకుంటే కనుక వారి ఒక విధానం, స్ట్రెస్ ఫీల్ కావచ్చు, భార్య భర్తలు ఎడబాటు కావచ్చు, పిల్లల పెద్దల వచ్చి ఎడబాటు కావచ్చు, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటి బలైనటువంటి వారు కావచ్చు, ఇలాంటి వారికి ఇలాంటి నైవేద్యం పెట్టడం ద్వారా అవన్నీ కూడా తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అందుకని ఈ నైవేద్యం పెట్టుకొని స్వామివారికి 5 ఒత్తులతో దీపారాయణ చేస్తే మరీ మంచిది. 2 ప్రమిదలు ఉంటే ఒక దాంట్లో 2, మరో దాంట్లో 2 వేసుకొని చేసుకోవచ్చు. ఒకటే దీపారాయణ చేయకపోవడం మంచిది. అలానే ఈ సందర్భంగా ఈ అక్షయ తృతీయ రోజున ఉప్పు దీపం పెడితే లక్ష్మి కటాక్షం అని కూడా వీరికి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ ఉప్పు దీపం ఎలా పెట్టాలి అంటే, ఉప్పు దీపం ఒక దోచెడు అంటారు దీన్ని. ఈ దోచెడు ఉప్పు మనకి నేల మీద పోయాలి. ఫస్ట్ అంటే ఫ్లోర్ మీద పోయాలి. ఆ ఫ్లోర్ మీద పోసిన తర్వాత ఒక పిడత మట్టి ప్రమిద ఏదైతే ఉందో ఆ ఉప్పు మీద పెట్టాలి. ఆ ప్రమిదలో కూడా ఒక దోసెడు ఉప్పు పోయాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రమిద పెట్టేసి దాంట్లో నూనె పోసేసి 4 ఒత్తులతో దీపారాయణ చేయాలి. ఆ దీపారాయణ అయిన తర్వాత ఈ ప్రమిదలో ఉన్నటువంటి ఉప్పు ఏదైతే ఉందో అది కిచెన్ లో ఆగ్నేయ మూలలో ఒక గ్లాసులో పెట్టేసి దానిలో గ్రీన్ కలర్ నిమ్మకాయ వేసి 15 రోజులు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇక కింద ఉండే ఫ్లోర్ లో పోసినటువంటి ఉప్పు దిష్టి దోషాలు, పిల్లలకి దిష్టి తీసేయడం, పెద్దలకు దిష్టి తీసేయడం, ఇంటికి కూడా దిష్టి ఉంటే, వ్యాపార సమస్యలు దిష్టి ఉంటే కూడా దిష్టి తీసుకునే విధి విధానాలు ఉంటాయి. ఇవి చేయడం ద్వారా కూడా వారికి అన్ని రకాల ప్రయోజనాలు కనపడతాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఇన్ని రకాల పనులు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అది కాకుండా అక్షయ తృతీయ వచ్చింది, నేను బంగారం కొనాలి, దాచిపెట్టుకోవాలి అంటే అది ఎంతవరకు అనేది వారి యొక్క విధానానికి వదిలేస్తున్నా. అక్షయ తృతీయలో చేసేటువంటి పని శాశ్వతంగా కలకాలం ఉంటుంది. ఇది ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను. అక్షయ తృతీయ రోజు ఏదైనా మొదలు పెట్టండి, అది కలకాలము ఇంకొక 10 మందికి బాగుంటుంది. అంటే చెట్లు నాటండి. చెట్లు నాటితే ఫ్రూట్స్ ఇస్తూ ఉంటది, నీడనిస్తూ ఉంటది, మనకి గాలిని ఇస్తూ ఉంటది, వర్షాన్ని ఇస్తూ ఉంటది, మళ్ళీ పంటలు పండుతాయి, ప్రకృతిని కాపాడినట్టు ఉంటాం. చెట్లు నాటితే కూడా చాలా మంచిది. వారి వారి నక్షత్ర ప్రకారం కూడా చెట్లు నాటే విధానం ఉంది. అది ఎక్కడైనా సమీపంలో గురువు ఉంటే అవి కూడా చెప్తారు. మన సమయం ఏంటంటే 27 నక్షత్రాలు చెప్పాలి మరి. అందుకని చెప్పేసి అని వారి నక్షత్ర ప్రకారంగా చెట్లు కూడా నాటే విధానం ఉంది. లేదు అంటే ఏదైనా తీపి పదార్థం చెట్లు, సపోట, దానిమ్మ, మామిడి, ద్రాక్ష, ఇలాంటి చెట్లు ఏమంటే నాటితే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం. చాలా విషయాలు తెలిపారు మనకు గురుగారు. అక్షయ తృతీయ రోజు పూజా విధానము, అసలుకి ఆ రోజు ఏ దానం చేయాలి, పూజ ఎలా చేయాలి అనేది చాలా మటుకు అందరికీ తెలుసుకున్నాము. థ్యాంక్ యూ గురుగారు.